ఫస్ట్ మీకు ఒక చిన్న కథ చెప్తా. ఇదేంటి? చిలుక. చిలుకకి అమ్మ నాన్నలు ఉంటారు కదా, జీవితాంతం అమ్మ నాన్న మీద ఆధారపడుతుందా చిలుక? గూట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా, ఎప్పుడో ఒకరు వెళ్ళిపోవాలి కదా గూట్లో నుంచి. అలానే మీకు చదువు చెప్పడానికి ఎప్పటి వరకు కావాలి అధ్యాపకుడు, టీచర్ ఎప్పటి వరకు కావాలి? మీరు సొంతంగా ఎప్పుడైనా చదువుతారా? చదవాలి కదా ఎప్పుడో ఒక్కసారి. నేను అలా 5వ తరగతి నుంచి సెల్ఫ్ స్టడీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. మనం స్కూల్లో చదివింది ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం చదువుతాం కదా, ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? రివిజన్ అంటాం. ఎవరో చెప్పినంత వరకు మనము బుక్స్ తీయాలి అని ఏం లేదు. కరెక్టా కదా? కరెక్ట్ అయితే చెప్పట్లో ఉంటుంది. ఇంకోటి జీవితంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా టీచర్ని గౌరవించాలి మీరు. ఓకేనా? మనం జీవితంలో ఎంత పెద్దగైనా టీచర్ని గౌరవించాలి. సరేనా? ఒక్కసారి హెచ్ఎం సార్కి వేరే స్టాఫ్ మెంబర్స్ అందరికి 3 times క్లాస్ కొట్టండి. లాస్ట్ లో నేను చెప్పదలసింది ఏంటంటే ఒకటి 5th స్టాండర్డ్ లో మనకి సమాజం గురించి వేరే రకంగా చాలా తెలుస్తుంది. టీవీలో కానీ మనుషుల్లో కానీ చాలా తెలుస్తుంది. మనం ఎప్పుడు మన సహనాన్ని కోల్పోవద్దు, ఓపిక ఉండాలి. ఓకేనా? ఇంకోటి, ఇంట్లో ఇళ్ళకి కూడా మీరు సొంతంగా చదువుకోవాలి. ఓకేనా? చదువుతారా ఈరోజు నుంచి? నేను కష్టపడడం స్టార్ట్ చేసింది 5వ తరగతి నుంచే. ఓకేనా? నేను అందుకే దానికి చెప్పుకోవచ్చని అనుకుంటున్నా అంతే. ఓకేనా? నాకు ఇలా టీచర్స్ లేకుండే అప్పుడు. ఓకేనా? చలో మరి, థ్యాంక్ యూ. చలో బాయ్.